హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్బీవీ వ్లాగ్స్లో వచ్చేసి మా ఊరు నుంచి ఇంకా పవరింగ్కి అయితే ఇంకా రిటర్న్ ప్రయాణం అయితే అవుతున్నామండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మా వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వచ్చేసి చల్లారిపోయి ఉంటాయి గుడ్లు, చన్నీళ్ళు పోయి అట్టయితే. ఈరోజు వచ్చేసి కోడిగుడ్లు పులుసుకు ఉల్లిపాయ అయితే వేసాను. ఉల్లిపాయ ఇంకా ములక్కాయ, ఇదిగోండి ములక్కాయ కూడా వేసాను. కోడిగుడ్లు వేసి పులుసు వేద్దామని చెప్పేసి ఇక్కడైతే చింతపండు అయితే వేడి నీళ్ళల్లో పెట్టాను. కరివేపాకు కోసం వస్తే ఇక్కడ కరివేపాకు లేదు, ఏం లేదు. చెట్టు అంతా ఎండిపోయినట్టుంది. ఇదంతా గడ్డి మొలిసేసేసింది. రబ్బలు దొరికింది చెట్టుకి. కంద మొక్కలు కూడా ఉన్నాయి, బొప్పాసకాయ మొక్కలు, కాకరకాయ పాదు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇటుకరాళ్ళల్లో పాములు కూడా ఉంటాయండి బాబు, జరిగ్గా చూడకపోతే బస్ ఉంటాయి. ఇది కూడా 2 రెబ్బలు దొరికింది, అంతా గడ్డి మొలిచేసింది. కోపించిన వర్షాలు పడుతున్నాయి కదా. చెట్టు బాగా తుడిచిపెట్టేశారు ఎవరో కానీ, బాగా గిల్లేక సిగురు కూడా లేదు. ఇదేదో ఇంకో చెట్టు, చిన్న చెట్టు ఉంది, దాన్ని తీసుకొచ్చి. చాలానే ఉన్నాయి బట్టలు చాలానే ఉన్నాయి. తాగు, వాటర్ తాగు, అడిగావుగా. కాదు, వెళ్ళేటప్పుడు కల్లా నువ్వు రాసేవాళ్ళంట మా అబ్బాయికి పేపర్. బెండకాయ కూర మరీ నేను వచ్చాక అన్నం వండుతాను చంపేసినట్టు చెప్పెళ్ళింది ఆంటీయా. చంప మీద వేసుకొట్టినట్టు చెప్పెళ్ళిందంటే, నేను వచ్చేవాడి బెండకాయ కూర అనండి, అన్నం నేను వచ్చాక వండుతానని. కొత్త అయితేనే పెంకులు రావు, అవి పైన పెంకుతారు ఐస్ క్రీమ్కి. తెప్పించుకో పండు. 6 ఆరతి పెడతావా? డాడీ తిన్నగా 5 తెప్పిద్దాం. ఆంటీ వాళ్ళకి మనకి సరే, డాడీ చెప్పు తీసుకొస్తారు. డాడీ తీసుకొస్తాడు, తాతకి తెలీదు. ఆటి ప్లేట్లు, పళ్ళాలు, ఫంక్షన్కి ఇచ్చినవి అన్నీ ఒక సంచిలో వేసి పెడేసా. మారితే ఏమవుతుంది, అలా ఎవరికన్నా ఇవ్వచ్చులే అంటున్నాడు పండుగ వాళ్ళ నాన్న. ఇదే స్టీల్ దాంట్లో పెడితే తుప్పు వచ్చేస్తుంది, ప్లాస్టిక్ దాంట్లో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ పెట్టాలి కారం. కోడిగుడ్లు పులుసు అండి, ములక్కాయ కోడిగుడ్డు అయితే వేసి పులుసు అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. ఈ జొన్నలా, ఈ సజ్జలా, రాగులు కూడా వేస్తారేమో కోళ్ళకి. ఇక్కడైతే కారు ప్రాబ్లం వచ్చింది, గేర్ ప్రాబ్లం వచ్చేసి ఇంకా పాడైంది. ఇక మా ప్రయాణం అయితే బస్కి వెళ్ళాల్సి వచ్చిద్దేమో అనుకుంటున్నాము. ఎప్పుడు లేదండి ప్రాబ్లం అయితే, కారు ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది. ఈరోజైతే బస్సు ప్రయాణం తప్పేటట్టుగా లేదు.
ఆన్ చేసేవాళ్ళు లేదు కూడా లేదనుకున్నా. ఊరిని ముందుకు పోతుంది పోసేస్తా ఎడంగా నేను పట్టిద్దిగా. ఇప్పుడు కాకపోతే పట్టుకోండి మళ్ళీ. ఓకే ఫోటోది అయితే అది వీడియో తీసేటప్పుడు ఫోటోలు వచ్చేద్దాం. నేనైతే ఇందని స్టాప్ నొక్కేస్తాను అనమాట. అది అది నాకు అర్థం కాల. మళ్ళీ తీస్తాను ఇంకోటి. ఈ పచ్చిమిర్చి చెట్టు అయితే చాలా పూత అయితే ఉందండి. చాలా కాయలు కూడా ఉన్నాయి. అంటే పిందెలే అండి, పిందెలు ఉన్నాయి. ఇంకా పూత కూడా ఉంది చెట్టుకి. బెండకాయలు అయితే రోజు ఇడిచి రోజు కలిపేసి ఒక 1/2 కేజీ దాకా వస్తున్నాయి. మేము వెళ్ళామని చెప్పేసి అంత ముందు రోజే కోసి కూర అయితే వండారు. ఇక మేము వచ్చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ కోస్తే ఒక 1/4 కేజీకే వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి అంజీరా చెట్టు చూసారా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో, అంజీరా కాయలు మేమే అండి విజయవాడని తీసుకెళ్ళి పెట్టాము. నేల మీద పెడితే బాగా కాస్తాయని కాయలు ఇక కుండీల్లోంచి తీసి నేల మీద పెట్టాము. పెట్టిన తర్వాత కాయలు అయితే సూపర్ కాస్తున్నాయి. చాలా కాయలు కాస్తున్నాయి అండి అంజీరా కాయలు అయితే. ఇక కనకాంబరం చెట్లు, పూల మొక్కలు అయితే చాలా ఉంటాయి. ఈ కనకాంబరాలు అయితే కోసుకుంటున్నాను పెట్టుకుందాం అని చెప్పేసి. చాలా పూలు అయితే ఉన్నాయండి కనకాంబరాలు అయితే. ఇంకా నిచ్చిమల్లి పూలు, చంద్రకాంత్ పూలు కూడా ఉన్నాయి. కారు అయితే చెడిపోయిందని చెప్పా కదండి. ఇక బస్సు అయితే తప్పలేదు. మా ఊరు నుంచి విజయవాడకి ఇంకా 5:30కి అయితే బస్సు ఉంది. ఇంకా కాజల ఎక్కేసి ఇంకా విజయవాడలో అయితే దిగచ్చు, అంటే పవరింగ్లో దిగచ్చు. ఇంకా మధ్యలో అయితే ఎక్కడ దిగవసరం లేదు. ఇక అందుకని చెప్పేసి 5:30కి బస్సు ఉందని చెప్పేసి ఇంకా ఆ బస్సుకే బయలుదేరదామని బయలుదేరాము. మా మామగారు అండి ఆయన వచ్చేపాటికి మమ్మల్ని ఎక్కిస్తాకని చెప్పేసి వచ్చారు. ఇంకా బస్సులో అయితే కూర్చున్నాము. పండు బస్సు ఎక్కి 5-6 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడైతే బస్సు ఎక్కాడు. వాడు చాలా హ్యాపీ ఉన్నాడు. ఇంకా బస్సులో అయితే ఎక్కి కూర్చున్నాం కానీ ఓ చెమటలండి. ఇక టవల్ అయితే తీసుకొని తుడుచుకోవడమే సరిపోతుంది. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.